ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలం ఇస్కాన్ టెంపుల్లో అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం శ్రీకృష్ణాష్టమి పర్వదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ అహోబిలం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ చంద్రకేశవదాసు ప్రభు మీడియాతో మాట్లాడుతూ ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానులకు విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఇస్కాన్ అహోబిలం ప్రాజెక్టు ఇన్ఛార్జ్ చంద్రకేశవదాసు ప్రభు మీడియాతో మాట్లాడుతూ ఇస్కాన్ మందిరంలో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శ్రీకృష్ణ భగవానులకు విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ఉదయం హారతి, అనంతరం దర్శన హారతి, మధ్యాహ్న రాజభోగ హారతి విశేషంగా నిర్వహించడం జరిగిందన్నారు. పండుగ సందర్భంగా ఉట్టికొట్టే కార్యక్రమం, నర్తనశాల నృత్య నాటిక కార్యక్రమం కూచిపూడి కళాకారుల చేత నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా 12,000 మంది భక్తులకు అన్న ప్రసాదాలను ఏర్పాటు చేసినట్లు ప్రాజెక్టు ఇన్ఛార్జ్ చంద్రకేశవదాస్ ప్రభు వివరించారు. Hare Krishna, Hare Krishna, Krishna. ओम विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी नामिने नमः आचार्य प्रदाय निताय कृपदायने गौरकथ धामदाय नगरगाम. हरे कृष्ण. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ అహోబిలం తరపున ఇక్కడ మందిరంలో మార్నింగ్ 4:30 నుంచి కార్యక్రమాలు మొదలైనాయి. సో మార్నింగ్ 4:30కు మంగళహారతితో భగవంతుని సేవలు మొదలయ్యి, సో 8 గంటలకు దర్శనాహారతి, ఆ తర్వాత 12 గంటలకు మళ్ళీ రాజభోగ హారతి ఉంటుంది. సో ఇప్పుడు సాయంత్రం 4 గంటల నుంచి ప్రతి విలేజ్ నుంచి యువకులందరూ కూడా గ్రూపుల వారుగా వచ్చి ఇక్కడ ఉట్లోత్సవంలో పాల్గొనేదానికి ఏర్పాట్లన్నీ కూడా చేశాము. తర్వాత 6 గంటలకు స్టేజ్ ప్రోగ్రాం ఉంటుంది ఇక్కడ. సో ఈ స్టేజ్ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా శ్రీమతి అఖిలప్రియ గారు, ఆర్లగడ్డ ఎమ్మెల్యే గారు పాల్గొంటున్నారు. అదేవిధంగా రాధా మనోహర్ దాసు ప్రముఖ హిందూ ధర్మ ప్రచారకులు, ఆయన కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక కార్యక్రమాలు ఉన్నాయి. ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి సందేశాన్ని రాధా మనోహర్ గారు వివరించిన తర్వాత నర్తనశాల నృత్య నాటిక కూచిపూడి నుంచి ఒక బృందం వచ్చినారు. వాళ్ళు ఈ యొక్క కూచిపూడి నాట్యాన్ని నర్తనశాల కూచిపూడి ద్వారా మనకు వివరిస్తారు. గంటలకు భగవంతుడు అవతరించిన సమయానికి బాణసంచా కార్యక్రమం కూడా ఏర్పాట్లు చేశాము. ఆ తర్వాత భగవంతునికి అభిషేకం ఉంటుంది, శంఖాభిషేకము, ఆ తర్వాత పూలాభిషేకము, ఆ తర్వాత 108 రకాల నైవేద్యాలు భగవంతునికి సమర్పించడం జరుగుతుంది. ఆ తర్వాత అందరికీ కూడా భగవంతుని ప్రసాదం వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు జన్మాష్టమి సందర్భంగా ఇస్కాన్ అహోబిలం తరపున చేసేటువంటి కార్యక్రమం. హరే కృష్ణ. వితరణ కార్యక్రమంలో ఎంతమందికి మీరు పెడతారు? సో అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి అందరికి కూడా భక్తులందరికీ ఎవరైతే ఇక ఇస్కాన్ టెంపుల్ను దర్శించుకుంటారో ప్రతి ఒక్కరికి కూడా భోజనాలన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. వచ్చిన వాళ్ళందరూ కూడా భోజన ప్రసాదాలను స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. 12,000 మందికి భోజనాలు ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించాలని కోరుచున్నాం. హరే కృష్ణ.